ఆహా సుందరి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది. చాలే సరసాలు. మెళ్ళో పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు. మన భాగవతం మీ అమ్మగారికి తెలిస్తే? మా అమ్మ ఊళ్ళో లేదుగా. మీ నాన్నన్నాడుగా. అదే నీ భయం. ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు, మధ్యలో చచ్చినా రాడు. ప్రతి పద్యానికి వంశపారు కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు. నువ్వు కాస్త మూటు మార్చుకుని ముఖానికి నవ్వు పురుగుకుంటే నేను నీతోటి అలిగితివా సఖియా నీ వలిగిన చోటాళజాలా అపరాధిని నే తలపంచి కాళ్ళు పట్టెదా లలన చిరునవ్వు రూపి లాలింపగదవే ముద్దు ముద్దు ముద్దుగా లాలింపగదవే నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే నాకు దినమొక్క క్షణమే. గణపతి నాన్న, అప్పుడే చింతామణి నాటకం అయిపోయిందా? ఆ నాటక సంగతి అలా ఉంచు, ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇది నాటకమే నాన్న. మరి ఈ అమ్మాయి ఎవరు? సుందరం. చెప్పాడుగా చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని. శ్రీకృష్ణ దురాబాలంలో సత్యభామ పడక సీన్ ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నావు నాన్న, అంతే. అలా చెప్పు. ఒరే, మా రోజుల్లో ఇలాంటి సత్యభామ తగిలితేనా అలా కాలుతో తన్నగానే అలిగితివా సఖి అని పద్యం పాడేవాడి. నేను పాడింది అదే నాన్న. పాడితే పాడే కానీ ఒరే, వీడు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడు నాన్న. కాదురా, నేను పెళ్లి చేసుకుని రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడి. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదంటే నువ్వు బయటకు వెళ్ళి తలిపేసుకో. వెళ్ళు, మేము సీన్ మధ్యలో ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. వెళ్ళు. ఇంక చచ్చినారాడు. మీ ఫీలింగ్స్ ఏంటో చెప్తారా? ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ కత్తులు గుండాలు గొడవ ఇదంతా చూసాక అసలు మీకు ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? మీ కళ్ళ ముందు మనిషిని చంపేస్తా అనుకున్నారా, లేదంటే మీరే చచ్చిపోతా అనుకున్నారా? ఒకవేళ మీరే చచ్చిపోతా అనుకుంటే ఆ టైంలో మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? మీ మమ్మీయా, డాడీయా, బాయ్ ఫ్రెండా, దేవుడా? చెప్పండి మేడం. మేడం మేడం ఓ, మేము యాక్చువల్గా TV5 నుంచి వచ్చామండి. ఇది ఒక రియాలిటీ షో, దీని పేరు లైఫ్ అండ్ డెత్. మా కాన్సెప్ట్ వచ్చేసి అసలు ఒక మనిషి చావబోతుండగా తన మనసులోని భయాల్ని చూపించే ప్రోగ్రామ్. మీకెంత భయం వేసిందో చెప్తారా? చెప్పండి. జూమ్ ఇన్, క్లోజ్. పర్లేదు చెప్పండి. సార్ 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 ఉత్తినే సార్, భయపడదాం అనుకోలేదు సార్. సార్ ఆ టీవీ వాళ్ళు చెప్తే చేశాను సార్, నాకేం సంబంధం లేదు సార్. సార్ నేను టెంపరీ సార్. సార్ అమ్మాయి ఎవరు రియాక్ట్ అవుతుంది సార్. సార్ నేను చెప్పింది రండి సార్. నా ప్లేస్ లో వేరే వీక్ హార్టెడ్ అమ్మాయి చచ్చిపోండి సార్. నా గుండాగినంత పని అయింది సార్. అసలు జనాల్ని భయపట్టి చంపేసి ప్రోగ్రామ్స్ ఏంటి సార్? దీస్ టీవీ వాళ్ళ టెక్నిక్స్ ఫర్ రైట్ సార్. ఏ కేసు అయినా సరే సార్. కేసా? సార్ 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 నేను కోర్టుకు కూడా వస్తాను సార్. ప్లీజ్ సార్. మేడం ఏంటి మేడం మీరు? ఈ రాస్కల్ని మాత్రం వదలదు సార్. ఈ పిల్ల టూ మచ్ చెప్తుంది సార్. 1972లా నా లవర్ పారిజాతం గిస్సు వంటి బేవర్సా గారి మాయలో పడి బరోడా పారిపోయింది. 35 years లవ్ స్టోరీ రా. నా ఏజ్ 50 years, స్టిల్ బ్యాచులర్. వాడెక్కడున్నా సరే నా ఉసురు తగులుతుంది. గప్పటి సంధి ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ఈ మనోరంజన్ నై చూడేగా. నమ్మండి సార్ ప్లీజ్. ఎర్ర తోలు పిల్లి కళ్ళన సన్నమ్మను సార్. బై బర్త్ వచ్చిన సెక్షన్ 509. అదేంటి సార్? అసభ్యంగా బూతులు తిట్టడం. 354. స్త్రీ గౌరవానికి భంగం కలిగించడం. 326. తీవ్రంగా గాయపరచడం. 376. మానభంగానికి ప్రయత్నించడం. 307.
అటెంప్ట్ టు మర్డర్ సార్ ఇంకా నయ్య మసీదులో బాంబులు పెట్టింది కూడా నేనే చెప్తారు కదా. మొన్న మక్కా మసీద్ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో నేరస్తుడు పిల్లి కళ్ళే కదా. మక్కా మసీద్ సార్ మతకలన్నా సార్ కలిసి అయిపోయింది సార్ మాఫ్ చేయండి సార్ ప్లీజ్ సార్ సార్ చిన్న పోరాడు సార్ పోనీ సార్ సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరు నీ కాళ్ళ దండ పెడతాను తల్లి ప్లీజ్ అమ్మా కేసు అప్ప తీసుకోమా అమ్మ నా జీవితాన్ని నాశనం చేద్దామా మీరు వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్ అమ్మ అమ్మా సార్ సార్ వద్దు అమ్మ కొట్టండి సార్ సార్ కొట్టండి సార్ అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపోతే నేను చంపేస్తానమ్మా లాకప్ డెత్ అయిపోతామా అమ్మ నేను చెప్పేది అమ్మా ప్లీజ్ అమ్మా సార్ 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 వెళ్ళి దిగండి సార్ అమ్మ నువ్వు వెళ్ళిపోతే నేను చంపేస్తాను. చచ్చిపో. ఇందాక చావు గురించి నా ఫీలింగ్స్ అడిగారు కదా, ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకుని బయటకు వస్తే అప్పుడు నీ ఫీలింగ్స్ నాకు చెప్పు. ఓకే బాయ్. అరే తమ్ముడు 50 చపాతీలు 10 తందూరి చికెన్లు 20 దాల్ ఫ్రైలు 100 కోడిగుడ్లు తొందరగా పట్టారా. ఇక్కడ అడిగింది పెట్టరు, పెట్టిందే తినాలి బ్రదర్. రే కనీసం బీరన్నెవరా? ఇక్కడ బీరుండదు, నీరుంటుంది. ఎంత కావాలంటే అంత తాగండి బ్రదర్. బ్రదరు, ఈ అకాడమీలో మంచి కమెడియన్ కూడా ఉన్నాడే. పదండి తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో ఇలారా, సరిపోతులే నీకు వెళ్ళు. నీకు ఏం సరిపోతాయి? థ్యాంక్ యూ సార్. లాగు రోజీ. ఏంటిది? బీర్. బీరా? బీరా? నువ్వెక్కడికి రా? చూస్తారేందే మీరు కానివ్వండి. సిగ్గు లేకుండా తాగుతాను. రోజీ, బాబాయ్కి బీర్ ఇవ్వు. ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ బీర్. నో సార్, తాగటం మానేశారు. పర్లేదు బాబాయ్, తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఉండకుండా కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్ ఇతను ఓకేనా? అబ్బాయి అదేండి 6 feet ఉన్నాడు, ఆయన పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే ఓకే. ఈడు కదలడేంట్రా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నెవరు నా బ్రెయిన్ అడిగారు, కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్తా? అయినా మీరేంటండి మాట్లాడితే బాడీలో పార్ట్లన్నీ ఇచ్చేస్తానంటున్నారు? అడిగితే కాదని నేను. రామణి కూర్చో. రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మ. తులసిరామ్ గారు. కొంచెమంది గట్టిగా చూడరు బాబు. తులసిరామ్ గారు నా తోడలుడా. ఈయన మీకు ముందే తెలుసా? ఎంత తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారు అంటే ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే త్యాగాల పుట్ట. ఎవరు అడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. అవును. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేనండి రామచంద్రని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటమ్మా, రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. ఏదో మీ అభిమానం. ఈ సిలిండర్ ఎవరు? అమ్మగారు నాన్నగారు పిలిచినారు. ఓ పదక. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు మీరు చాలా పొడుగనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వెదవా, నీకు అన్ని డౌట్లే.
మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదిగో బైక్ మీద కూర్చున్నాడే ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడకు, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియను. గో. అరే మావా, ఓడిరా. ఏ చిచ్చిగా రావే. నిన్నేనే. ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు. నేను నీకు నచ్చలే. మా వాడికి ఏం తక్కువే, బీరు బాటిల్ ఎత్తాడంటే తెంచకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లేటు, యాసిడ్ కోసే. వెళ్ళి బాటిల్ తీసుకురా. ఏంట్రా నా కళ్ళలో పోయి? దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తా కదా. పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా. లుచ్చా పోయిరా. అమ్మా మీద కాదురా, పోయి. అలా ఘర్షణలో ఘర్షణ సినిమాలో తెలుసు, చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పింది, ఏదో పెళ్లి కళ్ళు దానం చేశావని. అది అప్పుడు ఆ కథలో ఆ అమ్మాయికి ఒక కన్ను దానం చేశాను. ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా 2 కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా. నువ్వు బాగా పాడతావని, నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు, పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్ను, నవ్వవే నవమల్లిక ఆశలే. పాడమంది రామాయణంలో సుందరకాండ, రాఘవేంద్ర గారి సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి, అమంగళం అని నేను సుందరకాండ పాడినండి. మరి నీకేమొచ్చు? రామదాస్ సీడీ ఫుల్గా వచ్చాను. పాడమంటారా? ఎక్కడో సెల్లు మోగుతోంది. చెల్లగాదండి, నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజన్. పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు కానీ పాటలు కూడా మర్చిపోండి. బతికిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి వీళ్ళకి రేపే వస్తున్నాను. అల్లు మావా, ఆ చంద్రమోహన్ గారు తిట్టేస్తున్నారే, వెళ్ళు అరిచేస్తున్నారు. ఆయన అరిచేసి ఈయన అరిచేస్తే అలాగా? ఆయన జీతం వేరే, ఈయన జీతం వేరే. ఎవడ రేంజ్ తగ్గట్టు వాళ్ళు అరవాలి. ఓకే చంద్రమోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నగరంలో గుడుంబ అమ్మకాలు సాయంత్రం 5 మీ ప్రోగ్రామ్ మీ టేబుల్ మీద ఉంటది. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ కాదు సార్, సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్. గాడిది గుడ్డు డిసిప్లిన్. కన్న తండ్రిని నాన్న అని పిలవటం రాదు, చంద్రమోహన్ అని పిలవటం. గుడ్డు తిన్నావా? పాలు తాగావా? దేవుని 100 కోట్లు అడిగావా? అడుగుతావురా, నీ సొమ్మేం పోయింది ఏదైనా అడుగుతావు. ఆ విడిచేసిన కట్ట బాత్రూమ్ లో వదిలేయటం కాదురా, బయట పడేస్తే లాండ్రీకి వేయడానికి ఉంటుంది కదా. తండ్రి అనేవాడు కొడుకు పేరు చెప్తే ఐదర్ గర్వపడే పొజిషన్ లైనా ఉండాలి, లేదా వణికిపోయి ఈ పొజిషన్ లైనా ఉండాలి. ఈ రెండిట్లో నేను ఏదో దాంట్లో పెడతాను, కాస్త టైం ఇవ్వు. ధూళిపేటకి వెళ్ళేసి వస్తా.
ఏంట్రా కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం? ఎవరింట్లో? నడికుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. అయ్యో పాపం నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ పెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకుంటారంట. ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది 3వసారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకు ఎప్పుడూ తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మా. పెళ్ళాం తెచ్చిన కట్టం డబ్బులు వడ్డీకి తిప్పుకు బతికేవాడు నువ్వు ఎదుగు వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేము కూటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటామా? మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా అర్జాత్ కాదు. కాంతం నువ్వేం సన్నాయి నొక్కులు నొక్కలే. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరెవరైనా సంపాదించుకున్నాం కాదు. పాయింట్ ఇక్కడ మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాస్ లో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డ్ ని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలు తిరుగుతున్నారుగా. ఈ గాయచుగా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చెప్పేసి పర్వాలేదా? నేను ఇంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్ ఓపెన్ చేయాలి. ఏంటే నువ్వు కానీ డబ్బులు ఇచ్చావా? అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతుంది. ఇప్పుడు ఎవరు కాలుస్తున్నారండి? మా కాలనీ పిల్లలే ఎవరికో మూడింగ్ ఇయ్యాలి. పాపం హ్యారీ పోటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి. అదిరింది. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. ఒరే దీని లాస్ట్ మంత్ కదరా ఉతికాను, అప్పుడే మాసిపోయిందేటి? పని చూడరా. రోజు ఉతుక్కోవడమే సరిపోతుంది. అయ్ కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. హాయ్, చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. దీన్ని చేసుకోబోయాడు మాత్రం చాలా అదృష్టవంతుడురా, ఎందుకంటే ఏం తిట్టినా వినపడదు కదా. రే, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి లోపం చూసి ఎగతాళి చేయకూడదని. ఇటువంటి నాకు అస్సలు నచ్చం. సారీ బ్రదర్, నేను ఆవిడ లోపాలు చూసి ఆవిడ ఎగతాళి చేయట్లేదు, జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా? ఏంటి సీరియస్ అవుతుంది? ఎవరికి చెవుడు? లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. చెప్పడా నాకు చెవుడా? ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తాను, జాగ్రత్త. क्या हुआ तेरे वादा ओ कसम ओ इरादा అని పాదం మీద పుట్టు మచనై చెల్లమా అమ్మాయి. ఎస్, ఇదే అడ్రస్. యా, ఇదే ఫోన్. హాయ్, ఐ యామ్ రాజేష్. సో వాట్? సారీ,
క్యారియర్ పెద్ద లూజ్ లో ఉన్నాడు. వేర్ ఆర్ యు నీలు? హలో, ఐఎమ్ రాజేష్. రాజేష్? ఎస్, ఐఎమ్ రాజేష్. ఈ ఫోన్ నుంచి నీలు అనే అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఐ థింక్ యు ఆర్ నీలు. నీలు? ఎస్, నా పేరు నీలు. ఎస్. ఏ కీర్తి, ఏంటే నా పేరేంటో చెప్పి ఇతనికి. నీలిమా. సో నా పేరు నీలిమ, నీలు కాదు. అబ్బా, అంటే నీలిమ నీలు అవ్వచ్చు కదండి. ఎలా అవుతుంది? ఇప్పుడు మీ పేరు రాజేష్, రాజీ అవుతుందా? రాజీ, వెరీ క్యూట్ నేమ్, కాల్ మీ రాజీ. కానీ నీలిమ ఎప్పటికీ నీలు కాదు. ఐఎమ్ సారీ నీలు, సారీ నీలిమ. అమ్మో, వీడు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. అయినా నీలుతో నీకేం పని? నీలు నన్ను ప్రేమిస్తుంది. నో వే, నీలు ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని ప్రేమించదు. నీలునే కాదు, అసలు ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. డోంట్ ఇరిటేట్ మీ, డోంట్ హర్ట్ మీ. అయినా నన్ను ఏం తక్కువ, ఎందుకు ప్రేమించదు? ఏది, ఒకసారి మీ గోల్ చూసుకోండి. ఎందుకు? అరే స్మాల్ టెస్ట్ యార్. ఎందుకు ప్రేమించదో ఇప్పుడే చెప్తా, గోల్ చూసుకోండి. ఐఎమ్ రైట్, మిమ్మల్ని ఏ అమ్మాయి ఇష్టపడదు. టెన్షన్ పెట్టొద్దు, ఎందుకో చెప్పు. గోల్డ్ చూసుకోమంటే మీరు ఇలా చూసుకున్నారు. ఆడవాళ్ళు మాత్రమే ఇలా చూసుకుంటారు. మరి మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ గోల్ చూసుకోండి. ఎందుకు? పర్సనల్ ప్రాబ్లం. యూ కెన్ గో ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒకసారి మీ గోల్ చూసుకోరా. యూ గో సిస్టర్స్. డ్రైవర్, డ్రైవర్. థ్యాంక్ గాడ్, ఎస్కేప్ అయ్యాను.